చెప్పు ఈరోజు ఏమైంది చెప్పు నీకు. కడుపు నొప్పి, యూరిన్ ఇన్ఫెక్షన్, ఇదన్నింటికి మందులు రాసిచ్చేది. ఏందప్ప స్వామి నీతో వారం రోజుల నుంచి నాకు టార్చర్ అయిపోయింది. వారం రోజుల నుంచి వస్తాను, రోజుకో జబ్బు చెప్తావు దానికి మందులు రాసి అంటావు, రోజుకో జబ్బు చెప్తావు దానికి మందులు రాసి అంటావు. ఏంది నీ ప్రాబ్లం ఏంది నాకు అర్థం కదా. ఇంతకు ఏం నీ సమస్య? నీకేం సార్, నేను దిన్నం టోకెన్ తీసుకుంటాను కదా, నేను అడిగిన దానికి మీరు మందులు రాసింది అంతే. టోకన్ తీసుకుంటున్నావు సర్లేవా. వారం రోజుల కిందటేమో వచ్చి జ్వరము తలనొప్పి అంటివి, ఆ మరుసటి రోజు వచ్చి దగ్గు పడిచమంటివి, ఆ రోజు మరుసటి రోజు వచ్చేసి చెవు నొప్పి, ఆ గొంతులో మంట అంటివి, ఆ మరుసటి రోజు వచ్చి వాంతులు బేదులు అంటివి, నిన్న వచ్చేసి కడుపు నొప్పి అన్నావు, ఈ రోజు వచ్చేసి కడుపు నొప్పి యూరిన్ ఇన్ఫెక్షన్ అంటున్నావు. ఇట్లా రోజుకో జబ్బు ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు విచిత్రంగా. కోపడదండి సార్, నేను అడిగిన దానికి మందులు రాసేయండి, నేను టోకెన్ తీసుకుంటాను కదా. నాకు కర్మలేవా టోకన్ తీసుకుంటాను అని చెప్పి ఏటకంటాడికి మాట్లాడతాను, ఏంటంటే అది రాపించుకుంటాను. సర్లే, ఈ కడుపు నొప్పి యూరిన్ ఇన్ఫెక్షన్ కదా, దానికి మందులు ఇవి రాసుకో సరిపోతుంది. పో, నువ్వు మళ్ళీ రావద్దు పక్క పో. కోపడకూడదు సార్, మీరు టోకెన్ తీసుకుంటాను కదా, హ్యాపీగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాల.